హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చేయబోయే రెసిపీ ఎగ్లెస్ బ్రౌనీ అండి. ఆల్రెడీ ఎగ్తో మనము చేసిన బ్రౌనీని నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడలేదు, ఎగ్తో కావాలి అంటే మాత్రం ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. అలాగే ఇంట్లో మనం చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ బ్రౌనీని చేసుకోవచ్చండి. బయట చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్. 1 పీస్ వచ్చేసి మనకి 60 to 70 రూపీస్ కూడా ఉంటుంది, అంత కాస్ట్ ఉంటుంది బ్రౌనీ. ఇప్పుడైతే ఈ బ్రౌనీని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే మెజరింగ్ స్కేల్స్ ఏం లేకుండా ఎలాగ చేయాలో మనము చూద్దాము. ఇదైతే బటర్ అండి. ఇది నేను బటర్ 60 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే 100 గ్రామ్స్ బ్లాక్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ కంటే ఎక్కువ తీసుకున్నాను అనమాట. దాన్ని మనం రూమ్ టెంపరేచర్లో ఉంచుకోవాలండి. 1 అవర్ బిఫోర్ మనం ముందుగానే తీసేసి పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగ డార్క్ కాంపౌండ్ తీసుకోవాలి. దాన్ని కూడా చూస్తున్నారు కదా, 500 గ్రామ్స్ బ్లాక్ అండి అది. దాంట్లో నేను 1.5 బ్లాక్ తీసుకున్నాను అనమాట. మెజర్మెంట్స్ ఏం లేకుండా చెప్తున్నానండి, చూస్తున్నారు కదా. ఒక బ్లాక్ ఇంకొక హాఫ్ బ్లాక్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకోవాలండి. దాంట్లో నేను 1 కప్పు ఇలాగా మైదా వేసుకుంటున్నాను. మైదా వచ్చేసి చూస్తున్నారు కదా, అది 120 గ్రామ్స్ పట్టేదండి కప్పు, అంటే హాఫ్ కప్ వస్తుంది అనమాట. అలా తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ కానీ, మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కోకో పౌడర్ అండి. కోకో పౌడర్ ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ తీసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ అండి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే నేను వేసుకున్నాను. నార్మల్ స్పూన్స్తో కూడా మీరు మెజర్ చేసుకొని వేసేసుకోవచ్చు. దీన్ని మొత్తం ఇలాగా బాగా జల్లించుకోవాలండి. జల్లించుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమీ వెళ్ళకుండా మనకి బాగా పొంగుతుంది బ్రౌనీ అనేది. సో దానికోసం మనం ఎప్పుడు కూడా జల్లించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనము షుగర్ ఉంటుంది కదండి, క్యాస్టర్ షుగర్ అంటారు కదా, అది కానీ లేదంటే నార్మల్ షుగర్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఆ షుగర్ని కూడా మనము ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి, ఒక 3 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే నేను మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మిల్క్ మేడ్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి. లేదు మీరు నార్మల్గా పెరుగుతో చేసుకోవాలనుకుంటే మాత్రము మీరు మైదా అయితే ఎంత తీసుకున్నారో దాంట్లో ముక్కాలు మనము షుగర్ కూడా తీసుకోవాలండి. షుగర్ కాదు, షుగర్ పౌడర్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే బటర్ని నెక్స్ట్ మనము డార్క్ కాంపౌండ్ తీసుకున్నాం కదా, దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా ఓవెన్లో పెట్టేసుకోవచ్చు అండి. 30 సెకండ్స్ అలా పెట్టుకున్నాము అంటే మనకి బాగా మెల్ట్ అయిపోతుంది. దీన్ని మిల్క్ మేడ్ లేదు అనుకున్న వాళ్ళు ఆ ప్లేస్లో మీరు పెరుగు కూడా యూస్ చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి షైనింగ్ లాగా కనిపిస్తుంది కదా, అంత బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మనము డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసేయొచ్చండి. అలాగే మిల్క్ కానీ పెరుగు కానీ యాడ్ చేస్తాం కదా, అవి యాడ్ చేసేటప్పుడు కూడా మనము ఫ్రిడ్జ్లో అస్సలు కూలింగ్ ఉండకూడదండి. ఎందుకంటే ఆ చాక్లెట్ అనేది మనకి కూల్నెస్ తగిలింది అంటే హార్డ్గా అయిపోద్ది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం కూల్ కూడా ఉండకూడదు చాక్లెట్లో. ఏ ఇంగ్రీడియంట్స్ అయినా వేసేటప్పుడు మనం చేయాలనుకున్న ఒక గంట ముందు అన్నీ బయట తీసి పెట్టేసుకొని ఆ తర్వాత యూస్ చేసుకోవాలండి. ఇలాగ బ్యాచ్ల కిందట కొంచెం కొంచెంగా మనము పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే సరిగా కలవదండి, ఉండలుగా కట్టేసి మనకి మిక్స్ అవ్వదు. సో కొంచెం కొంచెంగానే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు గట్టిగా అయిపోయింది, కలవట్లేదు. ఇప్పుడైతే నేను 1/4 కప్ అండి, అది ఆ 1/4 కప్పు మిల్క్ మేడ్ అయితే యూస్ చేస్తున్నాను. సేమ్ అదే ప్లేస్లో మీరు పెరుగు కూడా యూస్ చేయొచ్చండి, అది కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అలాగే బయటదైనా పర్లేదు, ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగైనా పర్లేదు, ఏదైనా యూస్ చేయొచ్చు. కానీ అది మాత్రం చల్లగా అయితే ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే 3/4 కప్పుతో నేను మిల్క్ తీసుకున్నానండి. ఆ మిల్క్ కూడా కాచి చల్లార్చి పెట్టిన మిల్క్ అనమాట. దాన్ని ఇలాగ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూసి ఏవి ఎంత యూస్ చేయాలి అనేసి మీరైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎగ్లెస్ బాగుంటుందా బ్రౌనీ, ఎగ్ బ్రౌనీ బాగుంటుందా, అది కూడా నేను లాస్ట్లో అయితే చెప్తానండి.
నెక్స్ట్ ఇలాగ కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి మీరు మిల్క్ వేసేసారు అంటే ఇది ఎక్కువ థిక్ ఉండాలండి. ఎప్పుడు కూడా బ్రౌనీ బ్యాటర్ అనేది మనకి థిక్నెస్ ఉండాలి. లేదు పలుచగా ఉందంటే బ్రౌనీ అసలు సరిగా బేక్ అవ్వదండి, మనకి కేక్ లాగా ఉండకూడదు. నెక్స్ట్ ఇలాగా మనము ఒక టిన్ తీసుకొని ఇలాగ వేసుకోవాలి. బ్యాటర్ని అంతా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఫస్ట్ మనము బటర్ పేపర్ తీసుకొని కింద సైజ్ కట్ చేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. అలాగే మనకి చుట్టూ కూడా మనకి బటర్ పేపర్ అనేది కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే కేక్ లాగా ఈజీగా రాదు, ఇది బాగా స్టిక్ అయిపోతుంది కింద. సో దానివల్ల మనము బటర్ పేపర్ అనేది చుట్టూ కూడా ఇట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలాగ మనము ఒక 2-3 టైమ్స్ మనము ట్యాప్ చేసాము అంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. లేదు మీకు ఎయిర్ బబుల్స్ పోలేదు, పైనంతా బుడగల్లాగా చూస్తున్నారు కదా, అలా కనిపిస్తుంది అంటే టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో టచ్ చేయండి ఆ బుడగ పైన, అప్పుడు అది ఆ బుడగలు అనేవి పోతాయి అన్నమాట. నెక్స్ట్ నేనైతే ఓవెన్లో బేక్ చేశానండి 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 25 minutes to 30 minutes బేక్ చేస్తే ఇలాగా పర్ఫెక్ట్గా బ్రౌనీ రెడీ అయిపోయింది. పైన ఒక లేయర్ కనిపిస్తుంది కదండి, ఆ లేయర్ అలా వచ్చిందంటేనే మనకి బ్రౌనీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనేసి అర్థము. ఇప్పుడు కదా చూస్తున్నారు కదా ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో. బటర్ పేపర్ లేదు అంటే మాత్రం అస్సలు అవ్వదండి, అది చాలా డెలికేట్గా ఉంటుంది బ్రౌనీ అనేది, ఊరికే పీసెస్ అనేది ఇరిగిపోతూ ఉంటాయి. సో మనమైతే చాలా జాగ్రత్తగా చేయాలండి తీసేటప్పుడు కానీ అలాగే కట్ చేసేటప్పుడు కూడా. చూస్తున్నారు కదా ఎంత బాగా బ్రౌనీ అయితే మనం చాలా ఈజీగా ఇన్ని పీసెస్ ఇంట్లో అందరూ తినొచ్చు. అదే బయట తీసుకున్నామంటే ఈచ్ పీసే మనకి 60-70 పడుతుంది, తిన్నట్టు కూడా అనిపించదు. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే పిక్స్ ఇన్స్టాలో సెండ్ చేయండి. మీరు ఒకసారి ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. టేస్ట్ అయితే అసలు నార్మల్గా ఉండదండి, అంత బాగుంటుంది టేస్ట్, అసలు మర్చిపోలేరు మీరు లైఫ్లో. బ్రౌనీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అంత చాక్లెట్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎగ్లెస్ బాగుంటుందా ఎగ్ బాగుంటుందా అని కూడా నేను చెప్తానన్నా కదా, ఎగ్లెస్ కంటే కూడా ఎగ్ కేకే సూపర్గా ఉందండి. దానికి దీనికి తేడా ఏంటంటే ఇది కొంచెం అంటుకున్నట్లు అనిపిస్తుంది, అదే డిఫరెన్స్ అండి.